హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పొటాటో దమ్ బిర్యానీ అండి. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ని అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. పొటాటో దమ్ బిర్యానీకి అయితే 4 దుంపలు, చిన్న సైజు దుంపలు కోసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా ముక్కలు కోసుకున్నాము. ఇప్పుడు ఇందులో అత్తయ్య గారు ఇప్పుడు ఇందులో ఏమేస్తారు? చికెన్ మసాలా పౌడర్, అది 1/2 స్పూన్ వేసారు. చికెన్ మసాలా పౌడరు, కారం 1 స్పూను, టేస్ట్కి సరిపడంత ఉప్పు, వేసుకోవాలండి. కొంచెం పసుపు 1 స్పూన్ వేసారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. పెరుగు 1/2 కప్పు వేసారా? పెరుగు వేసుకోవాలండి 1/2 కప్పు. ఇవన్నీ కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంపలకి బాగా పట్టాలండి. మసాలాలన్నీ కూడా పొటాటోకి బాగా పట్టేయాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. అంతే అండి, కలిపేసుకున్నాం కదా. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలుని, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆన్ చేసుకొని దాకా పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగిపోవాలి. బియ్యం అయితే ఈ గిన్నెతో తీసుకున్నామండి. ఫుల్గాని గిన్నెతో తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాము. ఆనియన్స్ వేగిపోయినాయండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వాటిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇవన్నీ కూడా వేసుకొని అదే ఆయిల్లో వేపేసుకోవాలండి బాగాని. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి కూడా వేసుకొని బాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి పొటాటో మసాలా పట్టించిన బంగాళదుంప అంతా కూడా ఆయిల్లో వేసేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలండి. గ్రేవీలో వచ్చేస్తుంది, నూనె పైకి తేలుతుందండి. మగ్గిపోవాలి బాగాని. 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని చూసారండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, శుభ్రంగా మగ్గిపోయినట్టే. ఇప్పుడైతే బియ్యం వేసుకుందామండి. మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, బియ్యం వేసేసుకున్నాము. పొటాటో మీద మొత్తం కూడా పరిచేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి కలిపేసుకోవాలి. వేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఎసరికి సరిపడేంత వాటర్ వేసుకుందామండి. కలిపేసుకున్నాం కదా,
ఇప్పుడు మనం గిన్నెలో కలిపేసుకున్నాం కదండి, నీళ్ళు వేసుకుంటున్నాం. గిన్నె నీళ్ళు వేసుకుంటున్నారా? ఆ గిన్నెతో బియ్యం అండి, అంటే ఈ గిన్నెతో బియ్యం, ఈ గిన్నెతోటి వాటర్న్నర వేసుకోవాలి. అంటే గిన్నెన్నర వేసుకోవాలండి వాటర్. కరెక్ట్గా ఎసరది సరిపోద్ది. ఈ బియ్యానికి కొలత వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకో. ఇప్పుడు మనం ముందే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నామండి. టేస్ట్కి సరిపడంత ఉప్పు. మనం పొటాటోలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి, తక్కువే వేసుకున్నాము. సరిపోతే తర్వాత అయినా వేసుకుంటా ఉంటుంది. అంతే అండి, ఇవన్నీ కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. పొటాటో దమ్ బిర్యానీ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోద్ది, ఇంకా 5-10 మినిట్స్లో ఉడికిపోద్ది. ఇందులో చూద్దామా అత్తయ్య? చూసారండి, దగ్గరగా అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది, చెమ్మ ఉంది, కొంచెం మగ్గాల, కొంచెం మగ్గాలండి. ఇంకా 5 మినిట్స్ అయిపోద్ది అనుకుంటా. ఇంకా కొంచెం చెమ్మ ఉందండి, మగ్గిపోవాలి. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లేసుకొని మూత పెట్టేసుకొని దమ్ వేసేసుకుందాం. దమ్ పెట్టేసుకుందాం. మా తీరు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. పొటాటో మా చిన్నబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టం. పొడి పొడిగానే ఉంది, మగ్గిపోయింది. మనకి ఎసరు కరెక్ట్గా వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నం. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. వేడి వేడి పొటాటో దమ్ బిర్యానీ రెడీ. అదిగో మమ్మీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అత్తగారు ఇదిగో వేడి బంగాళంప పొలం చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పొటాటో దమ్ బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మా పిల్లలకు పెట్టడమే. పొటాటో దమ్ బిర్యానీ వాళ్ళకి ఇంకా తెలియదండి చేస్తున్నట్టు, ఇంకా లాగించేస్తారు. చూసారు కదండి, పొటాటో దమ్ బిర్యానీ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేస్తే కర్రీ కూడా అవసరం లేదండి బిర్యానీకి, ఉత్తి బిర్యానీయే తినేయాలనిపిస్తుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బిర్యానీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.